అందుకే ఈ సహోదరి కూడా ఎలా ఉన్నదంటే వంగిపోయిన జీవితం కలిగి ఉన్నది. తర్వాత యేసుక్రీస్తు వారిని చూడగానే ఆమె జీవితంలో మార్పు కలిగింది. యేసుక్రీస్తు వారి చేయి పెట్టిగా బాగుపడింది, నిటారుగా ఉన్నది. ప్రియా సోదరా సోదరి, ఇక్కడ దేవుని గ్రంథంలో చూడుగా ఏ రీతిగా అంటే మానవ యొక్క హృదయం ఎలా ఉన్నదో దేవుడు చూచాడు. ఈ సహోదరి జీవితాన్ని కూడా వంగిపోయి ఉండదని కూడా దేవుడు చూచాడు. అందుకే యోబు గ్రంథంలో కూడా అదే మాట రాయబడింది. మానవ యొక్క నడకలన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట, చూస్తూ ఉన్నాడు, ఆయన కనబెడతా ఉన్నాడు. మనిషి ఎలా ఉన్నాడో, ఎలా నడుస్తూ ఉన్నాడో, నడవడి ఎలా ఉన్నదో, జీవితం ఎలా ఉన్నదో పరిశీలిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో కూడా నిన్ను కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రియా సోదరా సోదరి, ప్రియా చెల్లి తమ్ముడు, అన్న అక్క, అవాతత, నీవు కూడా ఈ భూలోకమైన సంబంధమైన ఆలోచనతో వంగిపోయిన జీవితంతో ఉన్నావా? ఇక్కడేమో 18 ఏళ్ళ నుంచి ఈ సహోదరు వంగిపోయి ఉన్నది. మరి నీ సంగతి ఏంటి? దేవుడు అడుగుతా ఉన్నాడు, ఎన్నేళ్ల నుంచి యేసుక్రీస్తు వారు ఎరగక వంగిపోయిన జీవితంతో జీవిస్తావు? అది యేసుక్రీస్తు వారు నిన్ను బాగు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన నిన్ను కూడా నిటారుగా నిలబెట్టడానికి, నిన్ను కూడా బాగు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు.